ఒకసారి తెల్లవారుజామున చిన్నమ్మాయి అప్పు తన కుక్కపిల్ల అబ్బులుతో తోటలా ఆడుకుంటుంది. ఆకాశం గులాబీ రంగులో మెరుస్తోంది. పక్షులు చప్పట్లతో గానాలు పాడుతుండగా పూలు మెల్లగా గాలిలో ఊగుతున్నాయి. ఇంతలో ఒకసారిగా మెరిసే సీతాకోకచిలక ఒకటి అప్పు దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పింది, మేము మాయల సీతాకోకచిలుకలు, తెల్లవారుజామున లేచే వాళ్ళకే కనిపిస్తాం. అప్పు ఆశ్చర్యపోయి అవునా అని అడిగింది. అప్పుడు సీతాకోకచిలుక హుహు, సూర్యుడు అస్తమించే సమయానికి మేము కనబడం. అబ్బులు అరుస్తూ చూస్తుండగానే చుట్టూ చాలా మెరిసే సీతాకోకచిలుకలు వచ్చాయి. అప్పు నవ్వుతూ అంది, నిన్న రాత్రి నేను తొందరగా నిద్రపోయా, అందుకే ఈ అందమైన మాయలు చూసే అవకాశం వచ్చింది. ఆమె అబ్బులను చూసి అంది, ఇప్పటి నుండి మనం ఆలస్యంగా నిద్రపోకుండా త్వరగా పడుకొని తెల్లవారుజామున లేద్దాం అని. అబ్బులు తన తోక ఊపుతూ ఆనందంగా అరవడం మొదలుపెట్టాడు. ఇక మళ్ళీ మాయల ఉదయం కోసం ఎదురు చూద్దాం అని. తెల్లవారుజామున లేవడం వల్ల ఆరోగ్యం, ఆనందం, విజయం కూడా మన వైపు వస్తాయి. ముందుగా నిద్రపోవడం, ముందుగా లేవడం మనిషిని తెలివైన వాడిని చేస్తుంది.